शशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रुవును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం। సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36 తిథి షష్ఠి రాత్రి 10:25 వరకు, నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:01 వరకు, వర్జం సాయంకాలం 4:04 నుంచి 5:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:31 వరకు, మరల రాత్రి 10:47 నుంచి 11:39 వరకు, అమృతకాలం రాత్రి 2:19 నుంచి 4:01 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకు। నేటి విశేషాలు మంగళవారం, అలాగే ప్రదోషం కూడా ఉంది। కార్తీక మాసంలో ప్రదోష వ్రతం కాబట్టి శివునికి చాలా ప్రీతికరం అన్నమాట। ఆ కారణంగా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 లోపల శంకరుణ్ణి పూర్తిగా ఆరాధించుకుని అభిషేకించుకుని మారేడుదలాలతో పూజించుకుని ఆ తర్వాత నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన ఏకభుక్తము పూర్తవుతుంది, అలాగే ప్రదోష వ్రతం కూడా పూర్తవుతుంది। విశేషించి మంగళవారం కాబట్టి మనం అప్పులు తీర్చడానికి చాలా మంచిది, అలాగే ఆంజనేయ స్వామిని పూజించుకోవడానికి చాలా మంచిది। ఇంకా విశేషించి నరసింహస్వామికి స్తోత్రం ఉంది, ఆ స్తోత్రాన్ని రుణహర నృసింహ స్తోత్రం, దాన్ని జపించుకోవడం ద్వారా అప్పులు తీరుతాయి। అదేవిధంగా రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా అప్పులు తీరుతాయి। రుణమోచక గణేశ స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా అప్పులు తీరుతాయి। మనం ఆచరించడం ద్వారా మనకు కనిపించే అప్పులే కాకుండా మోక్షానికి ఆటంకాన్ని కలిగించేటువంటి 10 రకాల రుణాలు కూడా తీరిపోతాయి। ఆ కారణంగా దీన్ని మనం అప్పులు లేనివారు కూడా ఆచరించడం చాలా చాలా అవసరం అన్నమాట। కనీస పక్షం ఇవన్నీ స్తోత్రాలు పూజలు చేయలేకపోయినా శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్నైనా పొగలంతా జపించుకోవడం ద్వారా ఈ మంగళవారం నాడు అప్పులు తీర్చడానికి చాలా మంచి అవకాశం ఏర్పడుతుంది, అప్పులు తీరిపోతాయి। ఇంకా రుణమోచన అనేటువంటిది సిద్ధిస్తుంది అన్నమాట। నేటి ఆణిముత్యాలు నీడల నుంచి నిజం వైపు పయనించటమే ఆధ్యాత్మికత। రేపు ఎలా అనే ఆలోచన అనవసరం, ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక। ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః। ఈరోజు మంగళవారం, షష్ఠీ తిథి కూడా। కార్తీక మాసంలో ఈ పుణ్యదినాన గ్రామ దేవతల యొక్క ఆరాధన చాలా విశిష్ట ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని శాస్త్రం। పోలేరమ్మ, అంకాళమ్మ, మహాలక్ష్మమ్మ, అట్లా వివిధ రకాలైనటువంటి దేవతా స్వరూపాలు ఉన్నాయి। చెట్టును పూజిస్తూ
ఆ చెట్టులో మహాలక్ష్మీదేవిని చూడటం. వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వేప చెట్టును ఆరాధన చేయటం కార్తీక మాసంలో చాలా విశిష్టం. ఆ వేప చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆ నాగారాధన తత్వం విరాజిల్లుతూ ఉంటుంది దేవాలయ పరిసర ప్రాంగణాలలో. దానికి ఆవు పాలు పోసి దీపారాధన చేసి నమస్కృతాంజలి ఘటించి పండో ఫలమో అలా నైవేద్యంగా కనుక చూపించినట్లయితే సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతానం కలగడానికి ఆస్కారం ఉంది. గృహయోగం లేనటువంటి వాళ్ళకి గృహయోగ ప్రాప్తిని సిద్ధించడానికి ఆ గ్రామదేవత అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే పసిపిల్లలకు చిన్ని రుగ్మతలు రాకుండా కాపాడటానికి కూడా గ్రామదేవత ఆరాధన విశిష్టంగా పనిచేస్తుంది. కులుపుల వెనకాల తగిన పరమార్థం సస్యశ్యామలవంతమైనటువంటి వర్షాలు కురవటానికి. అందుకే గ్రామదేవతలను ఆరాధించండి, గ్రామం సుభిక్షంగా వెలుగొందుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. కార్తీక పురాణ పఠనం, గ్రామదేవతల యొక్క ఆరాధన, చెట్లకు నీళ్లు పోసి నమస్కృతాంజలి ఘటించడం, మారేడు చెట్టు కింద కార్తీక మాసంలో ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో శివారాధన చేసి ఆ చెట్టు కిందనే గనక భోజనం చేసినట్లయితే మహాచక్రవర్తి లక్షణం కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. అందుకనే చాలామంది పవిత్ర పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు కార్తీక మాసంలో. ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి అక్కడే శివాలయ ప్రాంగణంలో మారేడు చెట్టు దగ్గర భోజనం చేసేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తోంది. ఎందుకని ఇలా చేస్తారంటే ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ప్రీత్యర్థం. ఈశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఈ కార్తీక మాసంలో విశిష్టవంతమైన శుభదాయక ఫలితాల్ని ప్రసాదిస్తున్నాయి. కాబట్టి ఈ షష్ఠీ తిథి రోజు శక్తి కొలది సమస్త దానాలు చేయవచ్చు. ఎవరి శక్తి వాళ్ళది, చాలా విశేషం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దానము చేయ నిర్ధనుడా, దార్ఢ్యము లేదు చనంగ యాత్రకున్, మానసమాగదే తపసి మార్గమునం చెరియింతునన్నచో, నానము నియమమందునిక అసాధ్యము దుర్బల దేహమౌటచే, మానక చేసెదన్ జపము మాత్రము శక్తి కొలంది శంకరా. ఓ పరమేశ్వర, దానము చేయ నిర్ధనుడా. సకల దానములు చేయాలంటే భూదానం, గోదానం, సువర్ణదానం మొదలైనటువంటి అనేకానేక దానాలున్నాయి. పర్వదినాలలో ఈ దానాలన్నీ చేయాలంటే తగినటువంటి ధనం లేనటువంటి వాణ్ణయ్యా నేను. దానం చేసి ఆ పుణ్యఫలంతో నిన్ను చేరుకోవాలంటే అది నాకు సాధ్యం కాదు. దార్ఢ్యము లేదు జనంగ యాత్రకున్. కాశీ, రామేశ్వరం, కేదారేశ్వరం ఇలా ఈ పరమేశ్వరుడు ఎక్కడెక్కడైతే తన యొక్క శక్తితో ఆయన వెలసి ఉన్నాడో ఆ దివ్యక్షేత్రాలన్నీ సందర్శించాలి. ఆ జ్యోతిర్లింగాలన్నీ, దివ్య నదులలో స్నానం చెయ్యాలి అని అంటే నా వల్ల కాదయ్యా. దార్ఢ్యము లేదు జనంగ యాత్రకు. తగినటువంటి దారుఢ్యం ఈ శరీరానికి లేదయ్యా. దృఢత్వం సన్నగిల్లింది. మానసమాగదే తపసి మార్గమునం చెరియింతునన్నచో. పోనీ ఒకచోట కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా తపస్సు చేసి నిన్ను చేరుకుందామా అంటే ఈ మనస్సు నిలకడగా ఉండట్లేదు స్వామి.
దాన్ని ఏకాగ్రతతో నీ పైన నిలబెట్టినప్పుడు కదా తపస్సు అనేది సాధ్యం. ఈ మనస్సు ఆగటం లేదయ్యా, అది అటూ ఇటూ చెలిస్తూనే ఉన్నది. మానసమాగదే తపసి మార్గమునం చెరియింతునన్నచో స్నానము నియమమందు నీకు అసాధ్యము. ఒక నియమంగా కార్తీక మాసం వచ్చింది, ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి గోదావరికి వెళ్ళి స్నానం చేయాలి, కృష్ణకు వెళ్ళి స్నానం చేయాలి అని అంటే ఆ చలిలో వెళ్ళి నేను స్నానం చేయలేనయ్యా. దుర్బల దేహుడనౌటచే, దుర్బలమైనటువంటి దేహం నాకు ఉండటం వల్ల ఈ స్నానం కూడా నేను చేయలేకపోతున్నాను స్వామి సమయానికి. మానక చేసెదన్ జపము, ఇక నేను చేయగలిగింది ఏమిటంటే స్నానం తెల్లవారుజామున లేచి నేను నదికి వెళ్ళి చేయలేను, తపస్సు చేయలేను. మనస్సు అటు ఇటు చెలించటం వల్ల, దేహానికి పుష్టి తగిన బలము లేకపోవటం వల్ల ఈ క్షేత్రాలన్నీ తిరగలేనయ్యా. గొప్ప ధనవంతుణ్ణి కాకపోవటం వల్ల దానాలన్నీ చేయలేను. ఇక నేను చేయగలిగిందల్లా ఒక్కటే, మానక చేసెదన్ జపము, నీ జపాన్ని మాత్రం నమశివాయ 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 అని నిరంతరం కూడా ఈ జపాన్ని మాత్రం జీవితమంతా కొనసాగిస్తాను స్వామి. మానక చేసెదన్ జపము మాత్రము శక్తి కొలంది, నా శక్తి కొలది నీ ఈ జపాన్ని మాత్రం నేను కొనసాగిస్తాను స్వామి. ఆ జపప్రీతుడవై నన్ను అనుగ్రహించు అంటూ ఆ పరమేశ్వరునకు తపస్సు చేయటానికి, క్షేత్రయాత్ర చేయటానికి, దానాలు చేయటానికి తగిన స్తోమత లేదు స్వామి నాకు ఆర్థికంగాను దేహపుష్టిపరంగాను. కనుక నువ్వు నన్ను అనుగ్రహించు, జపం మాత్రం చేస్తాను అంటూ భక్తితో, ఆర్తితో, సర్వసమర్పణ బుద్ధితో ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం జపిస్తూ తపిస్తూ ఆయన కోసం అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, సంగీత విద్వాంసులు శ్రీ చాగంటి సుందర శివరావు గారు రచించిన శంకర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. కరోతి యా విభక్తి యా నిహంతి యా జగత్త్రయం సమంతతో విభాతి యా న దృశ్యతే క్వచిచ్చయా. ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని తన తపశ్శక్తితో దర్శించి మనకు ప్రసాదించిన ఉమాసహస్రం అనబడే స్తోత్ర శాస్త్రంలో సమస్తమైన దేవి విషయాలు చెప్పబడుతున్నాయి అనే అంశం ఇప్పటికీ అర్థమై ఉంటుంది. యోగశాస్త్ర పరంగాను, మంత్రశాస్త్ర పరంగాను అటు వేదాంతాలను సమన్వయిస్తూ ఇంకోవైపు విశ్వవిజ్ఞాన రహస్యాలను చెప్తూ కవిత్వాన్ని, అద్భుతమైనటువంటి భావుకతని ప్రదర్శిస్తూ ఒక సమగ్రమైన గ్రంథాన్ని రచించారు. అందుకే శాస్త్రవేత్తలు, సాహిత్యవేత్తలు కూడా సంస్కృత సాహిత్యంలో గణపతి ముని గారి యొక్క మ్యాగ్నమ్ ఓపస్, ఒక మహాగ్రంథం ఉమాసహస్రం అని చెప్తారు. ఉమాసహస్రం ఒక్కటి చదివితే సర్వదేవీ శాస్త్రముల్ని చదివినట్లే. అటువంటి సారవస్తువిది. అందుకే అమ్మవారి గురించి సర్వ పురాణములు, వేదములు, వేదాంతములు, మంత్రశాస్త్రాలు ఏం చెప్తున్నా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సప్తమాతృకుల గురించి ఎంత అద్భుతమైన వివేచన చేశారు. పైగా ఎటువంటి వాడికైనా ఆ గ్రంథాలను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలో కూడా బోధిస్తున్నారు. అందుకే ఇది బోధ ఉన్నది, కేవలం వర్ణన మాత్రమే కాదు. అలాంటి భవ్యమైనటువంటి ఈ గ్రంథంలో మహిమాన్వితమైన దేవీ మహాత్మ్యాన్ని అంతటిని ఒక చిన్న 2 అధ్యాయాల్లో నిక్షిప్తం చేశారు అంటే ఆయన తపశ్శక్తి ఎంత పండిందో మనకు అర్థమవుతుంది. సాధారణంగా లోకంలో ఏ బాధ కలిగినా, ఏ గ్రహదోషాలు కలిగినా సమూహమైన ప్రపంచ క్షేమం కోసం కూడా చండీ సప్తశతిని మంత్రంగా వినియోగిస్తారు. అందుకే చండీ యాగాలు, చండీ హోమాలు చేయడం, ఆ చండీ పారాయణ చేయడం కనబడుతున్నది. అలాగే పారాయణలకి, యోగానికి వినియోగించేటువంటి ఆ గ్రంథం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ప్రామాణికంగా భావించబడుతుంది. ఏ భాష వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా అమ్మవారి ఆరాధన అనగానే మాత్రం ఈ చండీ పారాయణ ప్రధానంగా చేస్తారు. దీనికి దుర్గాపాఠ్, చండీ పాఠ్ అంటూ ఉత్తరాదిలో వ్యవహారం ఉన్నది. అలాంటి మహిమాన్వితమైన చండీ పాఠాన్నంతటి తీసుకుని ఈ అధ్యాయాల్లో పెట్టారు అంటే
ఎంత రమ్యమైనటువంటి సారాన్ని మనకు అందిస్తున్నారు. దానిని చెప్పుకుని తరిస్తున్నటువంటి వారు మనం. అలాంటి ఆ చండీ విశేషాలను చెప్తూ మహాకాళి స్వరూపం మధుకైటభ నాశనము విష్ణువు చేత చేయించింది. అదేవిధంగా మహాలక్ష్మి రూపముతో వచ్చి 18 చేతులతో దివ్యమైన స్వరూపముగా ఆ తల్లి మహిషాసుర మర్దన చేసినది. అటు తర్వాతి స్వరూపము శుంభనిశుంభాదులను దునుమాడినటువంటి అమ్మవారి యొక్క రూపం. దీన్ని ఉపాసకులు మహాసరస్వతి రూపం అంటారు. ఆ స్వరూపాన్ని వర్ణిస్తూ శుంభం నిశుంభమపి యా జగదేక వీరౌ శూలాగ్ర శాంత మహసౌ మహతీ చకార సా కౌశికీ భవతి కాశయశాః కృశోదర్యాత్మంగజా తవ మహేశ్వరీ కశ్చిదంశః. ఓ మహేశ్వరి, నీ యొక్క ఒకానొక అంశయే ఆ తల్లి కౌశికి. ఆ కౌశికి చేసిన పని ఏమిటి అంటే శుంభం నిశుంభమపి యా జగదేక వీరౌ శూలాగ్ర శాంత మహసౌ మహతీ చకార. ఆ తల్లి శుంభనిశుంభాది రాక్షసుల్ని తన యొక్క శూలపు కొనతో నశింపజేసింది. అంటే త్రిశూలమెత్తి ఆ రాక్షసుని సంహరించింది. శుంభనిశుంభులు అని చెప్పగానే వారి పరివారంతో సహా అని అర్థం చేసుకోవాలి. శుంభనిశుంభుల పరివారమైన చండముండులు, ధూమ్రాక్షుడు, రక్తబీజుడు మొదలైన వారందరినీ సంహరించినటువంటి తల్లే ఈ కౌశికి లేదా మహాసరస్వతి అని చెప్పబడుతున్నది. ఆ తల్లి కేవలం తన యొక్క శూలపు కొనతో వాళ్ళ యొక్క వీరత్వాన్నంతటి సులభంగా నశింపజేసింది కనుక శూలాగ్ర శాంత మహసౌ, వాళ్ళ యొక్క తేజస్సుని శూలాగ్రముతో శాంతింపజేసింది, అంటే నశింపజేసింది. అటువంటి ఆ జగజ్జనని కాశయశాః, ఆవిడ కీర్తి ఎలా ఉన్నదంటే తెల్లని కీర్తి. కాశము అంటే రెల్లు తుప్ప అని, ఆ రెల్లు పువ్వులు తెల్లగా ఉంటాయి. అలాంటి తెల్లని కీర్తి కలిగినది అన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. కాళీ నల్లగా ఉన్నది, జగదంబ మహిషాసురమర్దిని మెరుపు తీగల్లా మెరిసిపోతున్నది. ఈ తల్లి మహాసరస్వతి కాశయశాః, కౌశికి తెల్లని కాంతులతో భాషిస్తోంది అన్నారు. నిజానికి ఈవిడ నీలకాంతితోనే అమ్మవారి నుంచి వచ్చారు, గౌరీ నుంచి. కానీ గౌరీ వర్ణమే ఇక్కడ వర్ణించబడుతున్నది, ఎందుకంటే మూలస్వరూపమైన గౌరీ యొక్క వర్ణమే. అందుకే ఈ తల్లిని మహాసరస్వతి తెల్లని కాంతులతో ఉందని ధ్యానం చేయాలి. కౌశికి అనగానే నీలకాంతుల తల్లి అని భావించినప్పటికీ ధ్యానంలో మాత్రం ధవళకాంతులతో ఉన్నటువంటి తల్లిగానే వర్ణిస్తున్నారు. అందుకే కాశయశాః అని చెప్పడంలో విశేషం ఇది. తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కౌశికి స్వరూపము కృశోదరి, కృషించిన ఉదరము కలదే. మంచి సౌందర్య లక్షణం కలిగిన స్త్రీకి ఉదరము నడుము సన్నగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. అలాంటి స్వరూపంతో ఉంది కనుక మహా సౌందర్య రాశి అని చెప్పడానికి ఆ త్రిపుర సుందరి యొక్క కౌశికి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ కౌశికీ తత్వము చాలా విశేషమైనటువంటిది. ఇది బ్రహ్మజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ తల్లి శుంభనిశుంభాదుని సంహరించినది. పైగా అమ్మవారి యొక్క శరీర కోశము నుంచి వచ్చింది కనుక వీడికి కౌశికి అని పేరు వచ్చిందిట. ఎలా వచ్చినది అంటే ఒకప్పుడు పరమేశ్వరుడు జగదంబని కాళీ అన్నాడు, అంటే ఓ నల్లపిల్ల అన్నాడు. ఆ నల్లపిల్ల అనడంతో ఆవిడ అలిగి ఆ నలుపుదనాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేసింది. తపస్సు చేసి తెల్లగా మారింది. అంతవరకు కాళీగా ఉన్న తల్లి గౌరిగా మారింది. గౌరీ అంటేనే తేట తెల్లని తల్లి. ఎప్పుడైతే ఆవిడ తేట తెల్లగా మారిందో ఆవిడ శరీర కోశం నుంచి మునుపు వచ్చి వదిలివేసినటువంటి ఆ నల్లని రూపము వేరొక రూపాన్ని ధరించింది. ఆ కోశము, ఆ స్వరూపం పేరే కౌశికి అంటారు. ఆ కౌశికే శుంభనిశుంభ సంహారం చేసింది. అది సాక్షాత్ ఉమాదేవి శరీరము నుంచే వచ్చింది గనక దీపం నుంచి వచ్చిన దీపము కూడా తొలి దీపం వంటి అగ్నిస్వరూపమే. అలాగే అమ్మవారి నుంచి వచ్చిన ఈ తల్లి సాక్షాత్ ఉమాదేవి యొక్క మరొక రూపమే. అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు ఆత్మాంగజ అనే మాట వేశారు. ఆత్మాంగజ అంటే నీ యొక్క శరీరము నుంచి ఉద్భవించినటువంటి స్వరూపము. అటువంటి కౌశికిగా శుంభని సంహరించిన తల్లి నీకు నమస్కారము అని చెప్తూ మొత్తంగా సమీకరణ చేస్తూ ఇలాంటి విభిన్న రూపములతో లోకాన్ని అనుగ్రహించిన నిన్ను నేను శరణు వేడుతున్నాను అంటున్నాను. ఈ శరణు వేడుతున్నాను అని చెప్పినటువంటి శ్లోకం ప్రతివారు భావన చేయవచ్చు. అంత మహిమాన్వితమైనటువంటి శ్లోకం ఇది. అది కూడా ఏదో నన్ను రక్షించు అని కాకుండా నా పరివారాన్నంతటి రక్షించు అంటున్నారు. మాయే శివే శ్రిత విపద్వినిహంత్రి మాతః పశ్య ప్రసాద భర శీతలయ దృశా మాం ఏషోహమాత్మజ కళత్ర సుహృత్ సమేతో దేవి త్వదీయ చరణం శరణం గతోస్మి. మాయే, మొదటి పదం మాయే అన్నారు ఇక్కడ. మాయే అనగానే సరిగ్గా త్వం లోకరాజ్ఞి పరమాత్మని యోగమాయ మూలమాయ అని చెప్పినటువంటి మాట నుంచి రావాలి. అలా మూలమాయ జాలమాయ యోగమాయ నుంచి ఉన్న మాయాస్వరూపమైన నువ్వే శివే మంగళస్వరూపిణివి. శ్రిత విపద్వినిహంత్రి,
మొత్తం దేవీతత్వం అంతా ఈ వాక్యంలో పెట్టారు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్త్యహరే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నది దేవి మహాత్మ్యం. అమ్మవారి యొక్క స్వరూపమే సర్వలోకము యొక్క పీడలని పోగొట్టడం. అందుకే శ్రిత విపత్ వినిహంత్రి, ఆశ్రయించిన వారి యొక్క విపత్తుల్ని పోగొట్టడమే దుర్గాదేవి తత్వము. అందుకే అసుర సంహార గాథల్లో చెప్పబడిన అమ్మవారిని ధ్యానం చేస్తే చాలు మన ఆపదలు పోతాయి. ఆపదల్ని పోగొట్టే స్వరూపమే దుర్గా. ఆ తత్వమే దేవీ మహాత్మ్యంలో ఉంది. అందుకే దాని పారాయణం చేత అన్ని ఆపదల నుంచి మనం బయటపడగలుగుతున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ శ్లోక మహిమ ఎవరైతే శ్రద్ధగా గ్రహిస్తున్నారో వారికి కూడా ఆపదలుండవు. అందుకే త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి అంటున్న దేవీ మహాత్మ్యం. అమ్మ, ఎవరు నిన్ను ఆశ్రయిస్తున్నారో వారికి ఇంకా ఆపదలనేవి లేవు. అసలు ఆపదల నుంచి బయటపడాలంటే నిన్ను తప్ప మరి దేన్ని ఆశ్రయిస్తాం? అందుకే తెలివైన వాడు ఆపద నుంచి బయటపడడానికి అమ్మవారిని ఆశ్రయిస్తాడు. తెలివిలేని వాళ్ళు ఎవరు రక్షిస్తారని చుట్టూ చూస్తుంటాడు, ఏం లాభం? అందుకే ఆ మాటను ఇక్కడ శ్రిప్త విపద్వినిహంత్రి గణపతి ముని ఒక్క పదం కూడా వ్యర్థంగా వాడలేదు, చాలా ఔచితీమంతంగా వాడారు. మొత్తం సప్తసతి యొక్క తత్వాన్ని, అందులో కనబడే అమ్మవారి యొక్క స్వభావాన్ని ఒక్క మాటలో చూపిస్తున్నారు. ఆశ్రయించిన వారి యొక్క ఆపదల్ని పోగొట్టడమే సప్తశతిలో చెప్పబడ్డ చండీదేవి యొక్క తత్వము. మాతః, ఓ తల్లి, పశ్య ప్రసాదభర శీతలయాదృశామాం. అమ్మ, నన్ను చూడు, కటాక్షించు. ఎలా చూడాలంటే ప్రసాదభర శీతలయ. ప్రసాదం అంటే అనుగ్రహం. అనుగ్రహ భారము నిండినటువంటి చల్లని చూపు అంటే నీ చూపుల నిండా అనుగ్రహం తొణికిసలాడాలి. అలాంటి ప్రసన్నతాభావం కలిగినటువంటి చల్లని చూపులతో నన్ను చూడమ్మా. నేను నిన్ను శరణ వేడుతున్నాను, అందుకు నన్ను నువ్వు చూడాలి. శరణ వేడిన వారిని చూడడమే నీ యొక్క స్వభావం. పైగా ఎలా శరణ వేడుతున్నానంటే ఆత్మజ కళత్ర సుహృత్ సమేత. నా పుత్రులతో, నా భార్యతో, నా స్నేహితులతో కలిసి నేను శరణ వేడుతున్నానన్నారు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఒక ఉపాసకుడు, ఒక మహాత్ముడు ఆరాధన చేశాడు అంటే ఆ పుణ్యం అతడికి మాత్రమే కాదు, అతడి కుటుంబానికి అంతటికీ వర్తిస్తుంది, అతడి మిత్రులకు కూడా వస్తుంది. అందుకే మంచివాడితో స్నేహం పొందితే అంతకంటే కావాల్సిందేముంది? ఆ మంచితనం యొక్క ప్రభావం స్నేహితులకు కూడా ఉంటుంది. అందుకే విష్ణు పురాణంలో లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం చజేథాహ. ఓ తల్లి, నా మిత్రుల్ని విడిచిపెట్టకు, నా పుత్రుల్ని విడిచిపెట్టకు, నా కుటుంబాన్ని, నా భార్యల్ని, నా సంపదల్ని విడిచిపెట్టకమ్మా ఓ మహాలక్ష్మి అని అడిగారు. అంటే అతను చేసిన ప్రార్థన తనతో పాటు తన మిత్రులు కూడా బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి. అందుకు నేను వారందరితో కలిసి నిన్ను శరణ వేడుతున్నాను. మరి వారందరూ బాగుండాలంటే వారు కూడా అమ్మవారిని శరణ వేడాలి, అది తెలుసుకోవాల్సిన అంశం. అది కుటుంబ యజమాని భగవదారాధన చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించాలి, లేకపోతే దోషం వస్తుంది. ఎందుకంటే వారందరికీ ఆ ఫలం లభిస్తున్నప్పుడు వారు సహకరించాలి. అందుకే ధర్మపత్ని అంటారు. ఎందుకంటే భర్త చేసిన ధర్మంలో సహకరించే ధర్మపత్ని. అలాగే పుత్రులు పుత్రికలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఆరాధన ఫలం వారందరూ అనుభవిస్తున్నారు. భక్తుడు తన కుటుంబంతో సహా భగవంతుడికి అంకితమైపోతాడు. నిజమైనటువంటి లోకంలో కూడా స్వామి భక్తి పరాయణలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, నేను మీకు ఏ సేవైనా చేస్తాను అని మాత్రమే కాకుండా నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు అందరూ మీ సేవలో ఉన్నామండి అని చెప్పడంలో మరింత అంకిత భావం కనిపిస్తుంది. ఎందుకంటే తనదైన సొమ్ము తన భార్య, తన పిల్లలు, వారితో పాటు శరణ వేడుతున్నాం అని చెప్పడంతో తాను, తన పుత్రుడు, తన పరివారం అంతా అమ్మవారిని అర్చన చేస్తున్నారని భావం. అప్పుడు అమ్మ అనుగ్రహం ఇంకా లభిస్తుంది ఆ పరివారానికి. అందుకు మేమందరూ నిన్ను శరణ వేడుతున్నాను తల్లి, అందరితో కలిసి నేను శరణ వేడుతున్నాను అంటూ ఆ జగదంబని శరణ వేడుతున్నారు గణపతిముని. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం హనుమతే నమః. అటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో రామ రావణ యుద్ధం ఘోరమైంది. ఆ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు కొట్టినటువంటి బాణాలకు లక్ష్మణస్వామి మూర్చిపోయాడని చెప్పుకున్నాం కదా. వానర సైన్యంలోని కొందరు వైద్యులు కూడా పరీక్షించి ఏమని చెప్పారంటే లక్ష్మణస్వామి ప్రాణాలతో లేడు, వెళ్ళిపోయాడు అని చెప్పారు. రాముడు దుఃఖపడ్డాడని చెప్పుకున్నాం కదా. అంటే సీతామ్మవారు
వెళ్ళిపోయినప్పటి నుంచి కనపాఠం లేదని వెళ్ళిపోయినప్పటి నుంచి ఎంత దుఃఖపడ్డాడో అంతకన్నా ఎక్కువ దుఃఖము లక్ష్మణస్వామి మూర్ఛపోయింది. రాముడి యొక్క మనోదుఖాన్ని, మనోవేదనను చూసి జాంబవంతుడో మొదలైనటువంటి వానర వీరులు భరించలేకపోయారు. రాముడి యొక్క దుఃఖము దగ్గరగా చూసిన వాళ్ళు భరించలేకపోయారు. అప్పుడు వానర వైద్యుడు సంజీవని మూలికను తెచ్చినట్లయితే లక్ష్మణుడు జీవిస్తాడని చెప్పాడు. దేవతా వైద్యుడు, వానర వైద్యుడు సంజీవిని మూలిక తీసుకొస్తే మాత్రమే లక్ష్మణస్వామి మూర్ఛ నుంచి ప్రాణాలతో బయటకు వస్తాడు అని చెప్తూనే యుద్ధం జరుగుతున్నది లంకా తీరంలో. అది అసలు దాటి రావటమే, సేతు బంధన చేసుకొని రావటమే చాలా నానా అవస్థపడి, నానా కష్టపడి వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఉండింది లంక. ఎంత దూరమో, మన భారతఖండానికి ఎంతో దూరం ఉంది. అంటే దక్షిణ భారతదేశం కన్నా ఒక క్రింది భాగంలో యుద్ధం జరుగుతుంది. అది వేరే, చాలా పెద్ద యుద్ధం జరుగుతున్నది. దక్షిణ భారతం కన్నా కింద ఉండేటువంటిది. దక్షిణ భారతదేశం కన్నా క్రింది భాగం, ఆ భాగంలో యుద్ధం జరుగుతున్నది అని అర్థం. ఇక్కడ సంజీవిని మూలికలు ఉన్నది హిమాలయంలో. ఎక్కడికెక్కడికి సంబంధం చూడండి. అక్కడి నుంచి తీసుకురావాలి కదా. అంటే యుద్ధంలో ఇంకేమేమి అయిపోతుందో తెలీదు. అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు మొదట? ఇక తెచ్చే లోపు అక్కడి నుంచి పోని సాహసపడి తెచ్చారనుకోండి, తెచ్చే లోపల ఏమవుతుందో తెలీదు. అంటే ఉత్తర భారతదేశం యొక్క అగ్రస్థానంలో ఉన్నది ఆ ఒక సంజీవిని పర్వతం, సంజీవిని మూలిక. దేశం యొక్క అగ్రస్థానంలో ఉండేటువంటిది మూలిక. దక్షిణ భారతదేశం కింద యుద్ధం జరుగుతున్నది. ఎంత దూరమో అంత దూరం ప్రయాణించి సమయం మించిపోయేలాగా మూలికను తెచ్చేదెవరు? సరిగా సమయంలో తీసుకురావాలి. ఆ సరి అయినటువంటి సమయంలో మూలిక అందకపోతే లక్ష్మణస్వామి ఇంకా తేరుకొని లేడు, అయిపోతుంది ఇంకంతే. రెండోది, అంటే లోపల యుద్ధం వేరే విధంగా మలుపు కూడా తిరగచ్చు, ఏమేమో జరగచ్చు కూడా అని అందరూ సందేహిస్తూ ఉండగా, అందరూ అనుమానపడుతున్నారు దీన్ని తెచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆంజనేయ స్వామి వాయు వేగంతో వెళ్ళి అట్లా అంటుండగానే వాళ్ళ యొక్క తీర్మానాలు చేయక ముందుగానే సంజీవిని మూలికనేగాక అక్కడ వెళ్ళి ఎతికాడు. సంజీవిని మూలిక ఉందా ఎక్కడైనా అని ఎవరో చెప్పటంతో అక్కడ ఉందన్నారు. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఆటంకాలు జరిగాయి. ఒక కథ అది, తర్వాత చెప్పుకున్నాం ఆ కథ. చాలా ఆటంకాలు జరిగాయి. ఆటంకాలన్నా ఎదుర్కొంటూ వెళ్ళి మొత్తానికి ఏదో సంజీవిని ఎతుకుదామని చూస్తే అక్కడ ఏం వెతుకుతాడు? టైం లేదు వెతకటానికి. అక్కడ ఏం చేయలేక ఆ పర్వతమే సంజీవిని మూలికనే కాక పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు. మనకెందుకులే, ఈ దీంట్లో ఏ మూలిక ఉందో ఏంటో ఆయన ఎత్తుకుంటారులే వైద్యులే అని చెప్పి మొత్తం పర్వతమే ఎత్తుకొని వచ్చాను. సంజీవిని పర్వతధారిని ఇట్లా పట్టుకొని వచ్చాడు. సంజీవిని పర్వతాన్ని ఈ చేతిలో పట్టుకొని, ఓ చేతిలో గద పట్టుకొని ఎగురుతూ వచ్చాడు. పర్వతాన్ని ఎత్తుకొచ్చి లక్ష్మణుని పునర్జన్మకు కారణమయ్యాడు. ఆయన తీసుకురాకపోతే లక్ష్మణుడు మళ్ళీ తిరిగి బతికేవాడు కాదు. దాంతో శ్రీరాముడి మనోవేదన కూడా తీరింది. మనస్సులో వేదన తీర్చేవాడు హనుమంతుడు అంటే ఇదే కారణం. ఓం నమో హనుమతే నమః. మనోదుఃఖము తీర్చేవాడు ఆంజనేయ స్వామి. అటువంటి మన దుఃఖాన్ని పోగొట్టలేడా అని అర్థం ఇక్కడ. అంటే శ్రీరాముడికే మనోదుఃఖాన్ని పోగొట్టినటువంటి స్వామి మన దుఃఖం పోగొట్టలేడా అని అర్థం అవుతుంది ఇక్కడ. ఓం నమో హనుమతే నమః.